క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారో? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17-18 వచనాలు. మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఇటువలే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. నిన్నటి దినాన మనము జ్ఞాపకం చేసుకున్నాం, సంఘమే దైవజనుని యొక్క ఆనందానికి కారణం, దాని కొరకు ప్రయాసపడతాడు అని మనం చూసాం. ఇప్పుడు పౌలు దాన్ని కొనసాగిస్తూ ఏమంటున్నారంటే, మీ విశ్వాసము కొరకు దానికి సంబంధించిన సేవ, అంటే ఫిలిప్పీ సంఘము విశ్వాసంలో బలపడట కొరకు పౌలు చేసిన సేవ విషయంలో పౌలు అంటున్న మాట ఏంటంటే, నేను పానార్పణముగా పోయబడితిని అంటున్నాడు. పానార్పణముగా పోయబడటం అనే మాటకు అర్థము, నేను చనిపోతున్నా. తిమోతితో కూడా అంటాడు, నేను పానార్పణముగా పోయబడితిని అంటాడు తిమోతి పత్రికలో. పానార్పణము అన్నది పాత నిబంధన గ్రంథం యొక్క అర్థం. ఏంటి అని అంటే, గొర్రెను లేకపోతే మేకను, బలి పశువుని వధించినప్పుడు దాన్ని నిప్పుల మీద వేసి దాన్ని ఆఘ్రానిస్తూ ద్రాక్షారసము పోసుకొని దాన్ని తాగుతారు. అంటే పానార్పణము అన్నది తనను తాను అప్పగించుకునే దాన్ని సాక్రిఫైస్. ఒక మాటలో చెప్పాలంటే సాక్రిఫైస్, తన పానాన్ని సాక్రిఫైస్ చేస్తున్నాను అని. నిజముగా ఒక దైవజనుడిగా పౌలు నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే సంఘాన్ని బలపరిచే విషయంలో, సంఘాన్ని ఆత్మీయంగా ముందుకు తీసుకొని వెళ్ళే విషయంలో కాపాడపడే శ్రమ, కాపాడపడే ప్రయాస, అది సామాన్యమైన ప్రజలకు అర్థం కాదు. మేము ఎంత పరిస్థితుల గుండా మేము వెళ్తుంటాము అన్నది సామాన్యమైన ప్రజలకి తెలీదు. వారు కేవలం ఆదివారం వచ్చామా, ఆ గంట వాక్యం విన్నామా, వెళ్ళిపోయామా అన్నట్టుగానే ఉంటారు. కానీ ఆ ఒక్క గంట వాక్యం కొరకు మేము ఈ వారమంతా పడే ప్రయాస, మదనము, అది మాకు దేవునికి మాత్రమే తెలుసు. అది సామాన్యమైన విశ్వాసులకి అర్థమయ్యే అవకాశమే లేదు. అందుకే పౌలు ఫిలిప్పీ సంఘంతో అంటున్నాడు, మీ విశ్వాసము కొరకు దాన్ని పెంపొందించడానికి నేను పడే సేవ, చేసే సేవలో నేను పానార్పణముగా పోయబడుచున్నా, అయినా నేను దాని విషయంలో సంతోషిస్తున్నాను. ఎందుకంటే దేవుడు నా మీద ఉంచిన ఒక బలమైన, ఘనమైన ఈ సేవ సంఘాలను స్థిరపరిచి బలపరచట కొరకే. అది మిమ్మల్ని దేవుని దగ్గరికి నిలబెడుతుంది అన్న విషయాన్ని గ్రహించినప్పుడు ఖచ్చితంగా నాకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది అన్నది పౌలు యొక్క ఉద్దేశం.
అలాగే 18వ వచనంలో అంటాడు, మీరు కూడా అలాగే ఆనందించండి అని. ఇందులో 17, 18 వచనాలు పెద్దగా చెప్పుకోవటానికి ఏముండదు. కాతే పౌలు తన యొక్క స్థితిని ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. ఏంటి అనంటే, మీ కొరకు నేను పానార్పణముగా చేయబడ్డాను. ఐ హ్యావ్ గాన్ త్రూ సో మచ్. ప్రస్తుతము చెరసాల్లో ఉన్నాను. భవిష్యత్తులో కూడా నేను చనిపోవటానికి కూడా రెడీగా ఉన్నాను. కానీ నా ప్రయాస మీ విశ్వాసాన్ని బలపరచుట కొరకే కాబట్టి సంతోషించండి. నేను సంతోషిస్తున్నాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఆ విషయాన్ని సంఘం కూడా అర్థం చేసుకోవాలి. కాపరి పడుతున్న ప్రయాసను అర్థం చేసుకోవాలి. బట్ కాపరి దాన్ని ప్రయాసగా కాదు, ఆనందంగా తీసుకుంటున్నాడు. మీరు కూడా ఆనందంగా తీసుకుంటూ దాని విషయంలో ఒక శ్రద్ధ, కన్సర్న్ కలిగి ఉండాలి అన్నది కాపరిగా నా ఉద్దేశం అని మనవి చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.